హలో ఎవ్రీవన్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఎస్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో ఈ మధ్య మనము కొన్ని సెంటెన్సెస్, డైలీ యూసేజ్ సెంటెన్స్ చూస్తున్నాము. ఒక సీక్వెన్స్లో, ఒక క్రమ పద్ధతిలో చూస్తున్నాము. చాలామంది చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, చాలా చక్కగా ఫాలో అవుతున్నామని కామెంట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ సిరీస్ చేస్తున్నాను మీకు. అంటే ఒక క్రమ పద్ధతిలో స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ డైలీ యూసేజ్ సెంటెన్సెస్ 20 సెంటెన్స్ చొప్పున చేస్తున్నాను. ఇప్పటివరకు చాలానే ఎపిసోడ్స్ అయినాయి. అవన్నీ కింద మీకు ప్లేలిస్ట్లో కానీ ఈవెన్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. సో అది మొత్తం సిరీస్ మొత్తం ఫాలో అవ్వండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. దీన్ని ఎలా వాడచ్చు, ఎలా అంటారు, ఇలా వాడితే ఎలా ఉంటుంది, అలా వాడితే ఎలా ఉంటుంది, దీనికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి, కొంచెం ట్విస్ట్ చేసి అడగాలనుకున్నా కానీ, చెప్పాలనుకున్నా కానీ ఈ సిరీస్ బాగా యూజ్ అవుతుంది, మీకు డౌటే లేదు. సో ఈ వీడియో ఎండింగ్లో చిన్న క్లిప్స్ షేర్ చేసుకుంటాను. ఈ మధ్య బయటకు వెళ్తే చాలామంది మన ఛానల్ ఫాలోవర్స్ కనిపిస్తున్నారు, హ్యాపీగా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. సో వాళ్ళవి కొన్ని క్లిప్పింగ్స్ కూడా ఈ వీడియో ఎండింగ్లో ఉంటాయి. సో జస్ట్ యూ కెన్ వాచ్ ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఎనీవే, విల్ గో అహెడ్. ఈ సిరీస్లో ఫస్ట్ మనం 20 వాక్యాలు తీసుకుంటున్నాం. చిన్న చిన్న వాక్యాలే, రోజు మనం వాడేవే. భయపడకుండా అక్కడ ఆ సందర్భాన్ని పట్టి మీరు వాడేయచ్చు. అలాంటి సెంటెన్స్ ఏంటి? ఫస్ట్ వన్ చూడండి, ముందుకు వెళ్ళు అంటే మనము గో అహెడ్ అనొచ్చు. ఇంగ్లీష్లో ఏమంటాము దీన్ని? మనం ఇంగ్లీష్లో గో అహెడ్. లేకపోతే గో ఫార్వర్డ్ అని కూడా అనొచ్చు. గో అహెడ్ ఆర్ గో ఫార్వర్డ్. దీనికి డిఫరెన్స్ ఏంటి? గో అహెడ్, గో ఫార్వర్డ్ అంటే సపోజ్ ముందుకు వెళ్ళు, అట్లా ముందు వెళ్తే నీకు అంతా కనిపిస్తుంది అంటాం, అప్పుడు గో అహెడ్. గో ఫార్వర్డ్ అంటాం. గో అహెడ్ పర్టికులర్ ప్లేస్లో యూస్ చేస్తాం. ఎప్పుడు అంటే కనుక మనం సపోజ్ ఎవరైనా ఏదైనా పని చేయాలా, నేను చదువుకోవాలా, ఇలా చేయొచ్చా అనేది అడుగుతారు చూడండి. గో అహెడ్ ఏం కాదు, వెళ్ళు ఏం కాదు అంటాం. అది ముందుకు వెళ్ళు అంటే లిటరల్ ముందుకు వెళ్ళడమే కాదు, లిటరల్గా ముందుకు వెళ్ళాలంటే గో ఫార్వర్డ్ అనొచ్చు. గో ఫార్వర్డ్, గో అహెడ్ కూడా అనొచ్చు. బట్ గో అహెడ్ మాత్రం పర్టికులర్గా ఆ సందర్భానికి వాడతాము. ఆ సందర్భంలో మనం గో ఫార్వర్డ్ అనకూడదు. నేను చదవచ్చా, నేను ఈ పని చేయొచ్చా అంటే గో అహెడ్, డోంట్ వరీ, ఇట్ విల్ బీ ఓకే. సో ఇట్ ఈస్ పాసిబుల్, యూ కెన్ డూ ఇట్, గో అహెడ్, మై గుడ్ విషెస్ ఆర్ విత్ యూ. ఇట్లా నేర్చుకుంటూ ఉండండి, అంటూ ఉండండి నాతో పాటుగా. ఓకే, నేను ఓన్లీ ఈ చిన్న వర్డ్స్ నేర్పించాను, దాంతో పాటుగా మీకు ఎలా మాట్లాడాలో కూడా చెప్తున్నాను. ఓకే, సో దట్స్ అబౌట్ ముందుకెళ్ళు, గో అహెడ్, గో ఫార్వర్డ్. ఇంకా నెక్స్ట్ చూడండి, వెనక్కురా అంటే కమ్ బ్యాక్. ఈజీ, కమ్ బ్యాక్. వెనక్కిరా, అంత ముందుకెళ్ళకు. డోంట్ గో ఫార్వర్డ్, కమ్ బ్యాక్. వెనక్కిరా, నీకు చెప్పాలి, చాలా చెప్పాలి. కమ్ బ్యాక్, ఐ వాంట్ టు టెల్ యూ అ లాట్. కమ్ సూన్ యాజ్ పాసిబుల్, కమ్ సూన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇట్లా కూడా అనండి. తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా వచ్చేసే వెనక్కిరా. కమ్ సూన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెనక్కిరా. కమ్ బ్యాక్ సూన్, వెనక్కిరా తొందరగా. అలా కూడా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూడండి, పక్కకు జరుగు అనడానికి మనము మూవ్ అసైడ్. మూవ్ అంటే జరుగు, అసైడ్ అంటే పక్కకు జరుగు. మూవ్ అసైడ్ అంటే పక్కకి జరుగు. మూవ్ అసైడ్, ఐ కాంట్ సీ. నాకేం కనపడట్లేదు, మూవ్ అసైడ్. ప్లీజ్ మూవ్ అసైడ్, దయచేసి కొంచెం పక్కకి జరుగుతారా. ఐ కాంట్ సీ ఎనీథింగ్, నాకు కనపడట్లేదు ఏమీ. అట్లా ఎవరైనా ముందుకు అడ్డంగా ఉంటే చెప్పొచ్చు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నాకు సహాయం చెయ్యి. ఇక్కడ సహాయం మీద పడుతున్నాను నేను. కొన్ని సెంటెన్స్ అన్ని సహాయం మీదే ఉంటాయి. నాకు సహాయం చెయ్యి అంటే ప్లీజ్ హెల్ప్ మీ ఆర్ హెల్ప్ మీ అనొచ్చు సీదా. నాకు సహాయం చెయ్యి, హెల్ప్ మీ. దయచేసి నాకు సహాయం చెయ్యి, ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, ప్లీజ్ హెల్ప్ మీ. క్యాన్ యూ హెల్ప్ మీ. ఇక్కడ చూడండి, నాకు సహాయం చేస్తావా, క్యాన్ యూ హెల్ప్ మీ. సహాయం అంటే మనం క్వశ్చన్ అడుగుతున్నాం కదా, క్యాన్ కానీ విల్ కానీ రెండు పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. క్యాన్ ఆర్ విల్. క్యాన్ యూ హెల్ప్ మీ, క్యాన్ యూ హెల్ప్ మీ అనొచ్చు, లేదా విల్ యూ హెల్ప్ మీ, ఏదైనా పెట్టుకోవచ్చు. కంఫర్టబిలిటీ మనకి ఎట్లా ఉంటే అట్లా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఎప్పుడు సహాయం చేస్తావు.
నాకు సహాయం చేస్తావా అని అడిగాము. కెన్ యూ హెల్ప్ మీ, విల్ యూ హెల్ప్ మీ. ఎప్పుడు సహాయం చేస్తావు? వెన్ విల్ యూ హెల్ప్ మీ, వెన్ విల్ యూ హెల్ప్ మీ. వెన్ విల్ యూ హెల్ప్ మీ, నీ సహాయం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కొన్నిసార్లు అడుగుతాం కదా. వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ యువర్ హెల్ప్, వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ యువర్ హెల్ప్ అలా కూడా అడగొచ్చు. వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ అంటే పర్టికులర్ టైం వాళ్ళు చెప్తారు, అంటే మనం ఇంకా మాటికి ఎంబడబడక్కర్లేదు. అదేవిధంగా ఇప్పుడు సహాయం అయిపోయింది కదా. రుచి, రుచి చూడు. రుచిని ఏమంటాం మనము? టేస్ట్. రుచి చూడు, దాని ఇంగ్లీష్లో మనము టేస్ట్ ఇట్. టేస్ట్ ఇట్, టేస్ట్ ఇట్. హౌ ఇస్ ద డెజర్ట్, ఈజ్ ఇట్ ఓకే? డెజర్ట్ ఎలా ఉంది, బాగుందా? టేస్ట్ దిస్ కర్రీ, టేస్ట్ దిస్ పిజ్జా, టేస్ట్ దిస్ పానీపూరి. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ విత్ మై ఓన్ హ్యాండ్స్, నేను నా చేతులతో ప్రిపేర్ చేశాను. మనము తెలుగులో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ విత్ మై ఓన్ హ్యాండ్స్ అని ట్రాన్స్లేషన్ తీసుకుంటే నేను నా చేతులతో చేశాను అని వస్తుంది, కానీ మనం అలా వాడము. కానీ ఇంగ్లీష్లో జనరల్గా వాడచ్చు. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ విత్ మై ఓన్ హ్యాండ్స్, మై హ్యాండ్స్ ఆర్ ప్రిపేర్డ్ దిస్ డిష్. హౌ ఈజ్ ఇట్, టేస్ట్ ఇట్. రుచి చూడు. ఓకే, ఎలా ఉంది? రుచి చూసావా, రుచి చూసావా. హ్యావ్ యూ టేస్టెడ్. క్వశ్చన్ అడుగుతున్నాం కదా. హ్యావ్ యూ టేస్టెడ్, డిడ్ యూ టేస్ట్ ఇట్ అని కూడా అనొచ్చు. హ్యావ్ యూ టేస్టెడ్. ఏం కన్ఫ్యూజ్ పడక్కర్లేదండి. మీకు డిడ్ పెట్టాలా, హౌ పెట్టాలా, మనకు అక్కడ అర్థమైపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు సపోజ్ రుచి చూసావా అంటున్నాను, హ్యావ్ యూ టేస్టెడ్ అంటున్నాము. డిడ్ యూ టేస్ట్ ఇట్ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. దెర్ ఆర్ మెనీ వేస్, చాలా రకాలుగా మనం అడగచ్చు కదా. సో రుచి చూసావా, హ్యావ్ యూ టేస్టెడ్. అండ్ నెక్స్ట్ చూడండి, రుచి ఎలా ఉంది, హౌ ఈజ్ ద టేస్ట్. వచ్చిందా, రాలే కదా. రుచి ఎలా ఉంది, హౌ ఈజ్ ద టేస్ట్. ఇట్స్ టేస్టీ, ఇట్స్ సూపర్, ఇట్స్ ఆసమ్, ఇట్స్ డెలీషియస్. ఈ వర్డ్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి. టేస్ట్ దగ్గర మనం జనరల్గా డెలీషియస్ అని వాడచ్చు. ఈ వర్డ్ అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా రుచికరంగా ఉంది అని చెప్పడానికి మనము డెలీషియస్, ఇట్స్ డెలీషియస్, నో డౌట్, బ్యూటిఫుల్, వండర్ఫుల్. సో ఎక్సలెంట్ ప్రిపరేషన్, ఐ లైక్డ్ ఇట్ అ లాట్, ఇట్స్ వెరీ టేస్టీ, ఇట్స్ డెలీషియస్. ఓకే, అలా వాడండి. రుచి ఎలా ఉంది. నెక్స్ట్ తర్వాత భయపడొద్దు. నేను వంట చేశాను, భయపడుతున్నారా? ఐ హ్యావ్ కుక్డ్ ఇట్, ఆర్ యూ అఫ్రైడ్, ఆర్ యూ స్కేరింగ్. భయపడుతున్నారా? ఓకే, భయపడొద్దు. దానికి డోంట్ బీ అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయం. స్కేర్ కూడా అనొచ్చు. ఇంకా చాలా భయం ఉందనుకుంది, స్కేర్. ఈ వర్డ్ కూడా యూజ్ చేయండి. డోంట్ గెట్ స్కేర్డ్. ఓకే, భయపడొద్దు. డోంట్ బీ అఫ్రైడ్. సో ఐ ఎక్స్పెక్ట్ యూ షుడ్ నాట్ అఫ్రైడ్. మీరు భయపడొద్దు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అట్లా వాడచ్చు, భయపడొద్దని. ఇంకా కొన్ని చూద్దాం. 10 అయిపోయినాయి కదా. ఇంకా చూడండి, ఇక్కడ హద్దుల్లో ఉండు, నీ హద్దుల్లో ఉండు అంటున్నాం. నీ హద్దుల్లో ఉండు. బీ ఇన్ యువర్ లిమిట్స్, బీ ఇన్ యువర్ లిమిట్స్. లిమిట్స్ అంటే హద్దు. ఓకే, బీ ఇన్ యువర్ లిమిట్స్, నీ హద్దుల్లో ఉండు. నువ్వు క్రాస్ అయిపోతున్నావు అని ఎప్పుడైనా కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. పిల్లలకైనా ఎవరికైనా కానీ, వన్ దే ఆర్ క్రాసింగ్ దర్ లిమిట్స్, వీ హ్యావ్ టు టెల్ దమ్, రైట్. సో నీ హద్దుల్లో ఉండు, బీ ఇన్ యువర్ లిమిట్స్. సాఫ్ట్గా చెప్పాలనుకోండి, ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఐ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. అట్లా సాఫ్ట్గా చెప్పండి. ఇంకా చూడండి, నీ హద్దులు దాటొద్దు, నీ హద్దులు దాటొద్దు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఇది కొంచెం హార్ష్గా అనిపించింది అనుకోండి, సాఫ్ట్గా చెప్పండి, ప్లీజ్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, ప్లీజ్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, ఐ డోంట్ లైక్ ఇట్. అట్లా చెప్పండి. సో నీ హద్దులు దాటొద్దు. ఒకవేళ కొన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి, నీ హద్దులు దాటుతున్నావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఓకే, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్.
యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్, ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. రెండు కలిపి చెప్పండి. నీ హద్దులు దాటుతున్నావు, నీ హద్దులో ఉంటే మంచిది. యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్, ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అట్లా చెప్పండి. ఇంకా చూడండి, ఇది జనరల్గా చాలాసార్లు వాడుతుంటాం. కానీ ఎందుకు, ఏదో చెప్తున్నాం చెప్పబోతే కానీ ఎందుకు అట్లయింది, కానీ ఎందుకు, బట్ వై, బట్ వై ఎందుకు, అదే కానీ ఎలా అయింది, కానీ ఎలా అయింది, బట్ హౌ, ఎలా అంటే హౌ, బట్ హౌ, ఎలా అయింది, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, ఎలా అయింది, హౌ డిడ్ యూ మిస్ ద బస్, ఎలా బస్ మిస్ అయ్యావు, కానీ ఎట్లా బస్ మిస్ అయ్యావు, కానీ ఎందుకు ఇలా చేసావు, బట్ వై యూ హ్యావ్ డన్ లైక్ దిస్. ఓకే, అట్లా తీసుకోవచ్చు. హై, బట్ వై, బట్ హౌ. ఓకే, నెక్స్ట్ టీవీ పెట్టు, టీవీ పెట్టు, ఫ్యాన్ పెట్టు, లేకపోతే ఇంకా ఏంటి, ఫ్యాన్, టీవీ, రేడియో ఏదైనా ఆన్ చేయడం, ఏసీ ఆన్ చేయడం, ఏదైనా పెట్టు అంటాం కదా, ఆన్ చేయ అంటాం కదా. సో స్విచ్ ఆన్ ద టీవీ, స్విచ్ ఆన్ ది టీవీ, స్విచ్ ఆన్ ద టీవీ. ఆర్ లేకపోతే టర్న్ ఆన్ కూడా అనొచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, టర్న్ ఆన్, టర్న్ ఆన్ ద టీవీ ఆర్ స్విచ్ ఆన్ ద టీవీ. ఫ్యాన్ వెయ్యి అంటాం కదా, స్విచ్ ఆన్ ద ఫ్యాన్, టర్న్ ఆన్ ద ఫ్యాన్. అదే ఆపేయమని చెప్పామనుకోండి, ఫ్యాన్ కట్టేయి అంటున్నాం కదా, కట్టేయి అంటాం కదా, ఫ్యాన్ బంద్ చేయి, ఫ్యాన్ కట్టేయి అంటాం కదా, దానికి టర్న్ ఆఫ్, స్విచ్ ఆఫ్. సేమ్ ఆపోజిట్ అండి, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ ది ఫ్యాన్ లేదా టర్న్ ఆఫ్, టర్న్ ఆఫ్ ది ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ బస్సు ఎక్కు, బస్ ఎక్కు, ట్రైన్ ఎక్కు, ఏరోప్లేన్ ఎక్కు, ఏదైనా ఎక్కువ అన్నాం అనుకోండి, బోర్డ్ అంటాం, బోర్డ్ ది బస్. బోర్డ్ ది బస్. బస్సు ఎక్కావా, హ్యావ్ యూ బోర్డెడ్ ద బస్. ఇక్కడ రాయలేదు, చెప్తున్నాను. హ్యావ్ యూ బోర్డెడ్ ద బస్, బస్ ఎక్కావా. బోర్డ్ ది బస్ ఫాస్ట్, బోర్డ్ ది ఏరోప్లేన్, బోర్డ్ ది ట్రైన్. ఓకే, అట్లా తీసుకోండి. ఇంకా బస్సు దిగు, గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్. ఎక్కడం అంటే బోర్డ్ ది బస్, దిగడం గెట్ డౌన్, గెట్ డౌన్ ఫ్రమ్ ది బస్, బస్లోంచి దిగు. Get down from the bus, get down from the train. Quickly get down, it's late, already late. తొందరగా దిగు, ఆల్రెడీ లేట్ అయిపోతున్నాము. We have to hurry up, let's go fast. అట్లా మీరు తెలుగు మాట్లాడుతూ ఇట్లా మాట్లాడండి. ఏం పడిపోయింది, ఎందుకు రాదు ఇంగ్లీష్ కదా. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ట్రైన్ దిగాను. ఇప్పుడు ఎక్కువ దిగు అంటున్నాం కదా, నేను దిగేశాను అనడానికి ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్. ట్రైన్ దిగాను కదా, గాట్ డౌన్ ఫ్రమ్ ది ట్రైన్. Got down from the train. ఓకే, ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్, నేను ట్రైన్ దిగాను, అప్పుడు ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్. గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్, వీ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్. మేము ట్రైన్ దిగాము. వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు. వీఆర్ సర్చింగ్ ఫర్ యూ, మీకోసము వెతుకుతున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, మీకోసం వెయిట్ చేస్తున్నాము. వీ ఆల్రెడీ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్ హాఫ్ అన్ అవర్ బ్యాక్, ఒక అరగంట క్రితమే మేము ట్రైన్ దిగాము. సో వేర్ ఆర్ యూ. అట్లా కొంచెం చిన్నగా ఇట్లా సెంటెన్స్ ఈ క్రమంలో నేర్చుకోండి. టేక్ డౌన్ ద స్క్రీన్ షాట్ ఆర్ నోట్ డౌన్. బై ది వే, హౌ ఇస్ దిస్ సిరీస్, బాగుందా? బాగుంటే బాగుంది, ఇంకా కావాలి ఈ సిరీస్ అని చెప్పి కింద కామెంట్ బాక్స్లో మీరు రాస్తే దానికి ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్లీ ఐ విల్ డూ మోర్ సిరీస్, ఇంకా ఎక్కువ సిరీస్ చేస్తాను. ఈ సేమ్ సిరీస్ మీకు హిందీలో కూడా ఉంటుంది. డైలీ యూసేజ్ సెంటెన్సెస్ అని హిందీ, డైలీ యూసేజ్ సెంటెన్సెస్ ఇన్ హిందీ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంది చూడండి. దాంట్లో సేమ్ ఇది మీకు హిందీలో కూడా దొరుకుతుంది. దీన్ని హిందీలో ఏమంటారు, సపోజ్ ముందుకు వెళ్ళు, హిందీలో ఏమంటాము ఆగే జావు. అట్లా ఇవన్నీ మీకు హిందీలో కూడా చెప్తున్నాను. ఆ సిరీస్ కూడా ఫాలో అవ్వండి. హిందీ ఇంగ్లీష్ రెండు ఒకటేసారి వచ్చేస్తాయి. సో స్టే కనెక్టెడ్, ప్రాక్టీస్ రోజు చేయండి ఎంత వీలైతే అంత. సో బాగా మాట్లాడడం మొదలెట్టండి.
కొంచెం వచ్చినా కానీ ఎక్కువ వచ్చినా కానీ ఎంత వచ్చినా కానీ నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు హియర్ యువర్ కామెంట్స్ బికాస్ ఆల్ దీస్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ అందరి కోసమే కదా. మీరు బాగా యూజ్ చేసుకుని పైకి వస్తే ఫస్ట్ నేను సంతోషిస్తాను. సో స్టే కనెక్టెడ్, ప్రాక్టీస్ వెల్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ ఈజ్ ఏ నాట్ సో టఫ్ లాంగ్వేజ్. అంత పెద్ద టఫ్ ఏం కాదు, ఇది నేర్చుకుంటూ వస్తుంది. నేను నేర్చుకున్నప్పుడు మీరు నేర్చుకోలేరా? నాకంటే మీరు ఇంటెలిజెన్సే, నమ్మండి. So see you in the next class. Good luck.